తెలంగాణలో గన్ పార్క్ రాజకీయం మళ్లీ మొదలైంది. అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్ల పర్వం రాజీనామాల వరకు దారితీస్తోంది. రుణమాఫీ సెంట్రిక్ గా హరీష్ రావు, రేవంత్ మధ్య మాటల యుద్ధం చేతులకు దారితీస్తుండటంతో ఈ హై డ్రామా ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. రైతు రుణమాఫీపై సవాళ్ల పర్వం. ఇదిగో రాజీనామా లేఖంటున్న హరీష్. రుణమాఫీ చేస్తా, రెడీగా ఉండాలంటున్న రేవంత్. అమరవీరుల సాక్షిగా సై అంటే సై అన్న నేతలు. గన్ పార్కు మరోసారి రాజకీయ వేదికగా మారింది. అమరవీరుల స్తూపం సాక్షిగా సవాళ్ల పర్వం మళ్లీ సాగింది. అట్లుంటది తెలంగాణ పొలిటికల్ లీడర్స్ తోని. అధికారంలోకి రాగానే అదంటివి ఇదంటివి, 2 లక్షల రుణమాఫీ చేస్తానంటివి, ఏది సీఎం సారు అని బీఆర్ఎస్ మళ్లీ మొదలుపెట్టింది. అసలు రేవంత్ కు ఆ ఉద్దేశమే లేదని వాదిస్తోంది. నిజంగా రేవంత్ కు చిత్తశుద్ధుంటే 15 ఆగస్టులోపు రుణమాఫీ చేస్తే గనుక ఇదిగో నా రాజీనామా చేసేసి ఇంటికెళ్లిపోతా అంటున్నారు మాజీ ఆర్థిక మంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. అనుభవంతో చెబుతున్నా రేవంత్ ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయలేరు అన్నది హరీష్ రావు వాదన. అందుకే ఆయన అంత బలంగా రాజీనామా చేస్తానంటూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం దగ్గరికి నేను వస్తా ఉన్నా, నా రాజీనామా లేఖతో నువ్వు వస్తావా? నువ్వు రా, దమ్ముంటే నువ్వు దానికి సిద్ధమా అని అడుగుతా ఉన్నా. దమ్ముంటే రా. అటు రేవంత్ కూడా ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. గెట్ రెడీ ఫర్ రిజైన్ అంటున్నారు. అంతేకాదు ఎంపీ ఎన్నికల ప్రచార సభల్లో ఎక్కడికెళ్లినా దేవుళ్లపై ఒట్టు పెడుతూ 15 ఆగస్టులోపు రుణమాఫీ చేసి తీరుతా అంటూ ప్రమాణం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో హరీష్ రావు నిజంగానే తన మాటకు కార్యరూపం ఇచ్చారు. ఓ రాజీనామా పత్రాన్ని రాసుకొని సంతకం కూడా పెట్టేశారు. అంతేకాదు ఆ పత్రాన్ని జేబులో పెట్టుకుని గన్ పార్కుకు వెళ్లారు. అమరవీరుల స్తూపం సాక్షిగా ఇద్దరం రాజీనామాలు చేసి మేధావుల చేతిలో పెడతామన్నారు హరీష్. రుణమాఫీ చేస్తే తనది, లేకుంటే రేవంత్ రాజీనామా ఆమోదించేలా బాండ్ పేపర్ పై సంతకం పెడదామని ఛాలెంజ్ విసిరారు. నిజంగా మీరు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేసేది నిజమైతే గన్ పార్క్ దగ్గరికి రండి. ఈ గన్ పార్క్ దగ్గర అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. మేధావుల చేతుల్లో లేదా ఇక్కడున్న జర్నలిస్టుల చేతుల్లో మీ రాజీనామా, నా రాజీనామా కూడా పెడదాం. ఆగస్టు 15లోగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో అమలు చేస్తామన్నాయి. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారికి ఇవ్వండి. నేను మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను. ఒకవేళ 6 గ్యారంటీలు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. హరీష్ రావు సవాల్పై సీఎం రేవంత్ ఇప్పటికే చాలా సార్లు స్పందించారు. ప్రచార సభలు దద్దరిల్లేలా ప్రమాణాలు చేస్తూ సవాల్ని స్వీకరిస్తున్నానని చెప్పారు. ఇప్పుడు గన్ పార్క్ ఎపిసోడ్ తర్వాత మళ్లీ స్పందించారు సీఎం రేవంత్. ఆయన రాజీనామా లేఖపై ఘాటు కమెంట్స్ చేశారు. రైతు రుణమాఫీ కాదు, ఇంకేంటి ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చారు. రాజీనామా లేఖ అట్లా ఉండదు. నాకు ఎవరో చూపించారు, మొత్తం సీసపత్యం రాసిండు అందులో, వాళ్ళ మామ చెప్పిందంతా. రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మెట్ ఇస్తాడు. దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు, నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా, నీ రాజీనామా రెడీగా పెట్టుకో. ఇక హరీష్ రావు వచ్చి వెళ్లిన తర్వాత గన్ పార్క్ ను శుభ్రం చేశారు కాంగ్రెస్ నేతలు. ఆయనకు అమరవీరులు ఇప్పుడు గుర్తొచ్చారా అంటూ మండిపడ్డారు.